అందరికీ నమస్తే అండి. నేను మీ సుమా రాజేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు అందరూ బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, యాక్చువల్గా నిన్న ఒక వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారుని కలవడానికి మన జనసేన ఎంపీలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ డిస్కషన్ అంతా అయిందంటే, అంటే పార్లమెంట్లో ఎలా మాట్లాడాలి, దేని గురించి అన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు గిఫ్ట్గా మన పవన్ కళ్యాణ్ గారికి వెజిటేబుల్స్తో ఒక బాస్కెట్ లాగా దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతమైన ఐడియా. నిజంగా వాళ్ళకి ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, కానీ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నిజంగా నేను కూడా అనుకున్నాను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ టీవీలో అయితే చూస్తుంటే, అమ్మో ఎంతమంది ఎన్ని ఫ్లవర్ బుకేసు, సాల్వాలు, గిఫ్ట్లు ఎన్ని తీసుకొస్తున్నారు, అసలు అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యానండి. కానీ జస్ట్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అలా చేతితో టచ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరికైనా సరే అవి యూజ్లెస్ కదా. అందుకే నేను డిసైడ్ అయ్యాను, ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే కనుక నేను గిఫ్ట్ ఏమి పట్టుకెళ్ళను, ఇంకా ఆయన దగ్గర ఉన్న చాలా ఉన్నాయి కదా, ఆయన దగ్గరదే ఒకటి తెచ్చుకుందామా అని చెప్పేసి నేను అనుకున్నాను యాక్చువల్గా. కానీ నిన్న వాళ్ళు ఇచ్చిన ఐడియా, దాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇది బాగుంది కదా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు షాలువులు కానీ, ఫ్లవర్ బుకేస్ కానీ, దేవుడు విగ్రహాలు ఇవన్నీ తీసుకురాకండి. ఇలా ఏవైనా అంటే మీరు కూరగాయలు తీసుకొచ్చిన, ఫ్రూట్స్ తీసుకొచ్చిన, అవి ఏంటంటే దాచుకోలేము, వెంటనే ఎవరో ఒకరికి ఇచ్చేయడమో లేకపోతే పంచడమో ఇలా అని ఆయన ఆలోచన విధానం ఉంది చూడండి. అప్పటికప్పుడు ఆయన మాట్లాడే విధానం నిజంగా సూపర్ కదా అనిపించింది. నిజంగా ఆయన ఆ విధంగా ఆలోచించడం వల్లే ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నారా అనిపించింది. నిజంగా నాకైతే సూపర్గా అనిపించింది. అందుకని దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనము కొంచెం యూజ్ అయ్యే విధంగా ఈ ఫ్లవర్ బుకేసు, షాల్వాలు ఇలాంటివి కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ ఫ్రూట్స్ అని లేకపోతే వెజిటేబుల్స్ అని ఇలాంటివన్నీ ప్లాన్ చేయండి. నిజంగా చాలా బాగుంది, అద్భుతమైన ఐడియా. అయితే నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, ఇంక పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి వచ్చినాయి కదా, ఇంకంతే స్టార్ట్ అవుద్ది చూడండి. వెజిటేబుల్స్ని రకరకాలుగా డిజైన్లుగా పెట్టి ఆ బాస్కెట్లో పెట్టి అవే ఇంకా బుకేస్ లాగా, గిఫ్ట్ లాగా తయారవుతాయి. ఇంక నుంచి అవే పాపులర్ అయిపోతాయి చూడండి. షాపులు కూడా కొత్తగా వస్తాయి అవన్నీ తయారు చేసి ఇలాగా ఇక్కడ ఇవ్వబడును అట్లాగని నాకైతే అనిపించింది నిజంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి ఏది వస్తే అది అలా పాపులర్ అయిపోద్ది అంతే. ఇదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై జనసేన, జై హింద్, బాయ్ బాయ్.